హాయ్ గైస్! ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ప్రిఫిక్స్ సమ్. ఓకే. సో, మీరు చాలా రీసెంట్‌గా కోడింగ్ చేయడం స్టార్ట్ చేసిల్లు అండ్ మీ డీఎస్ఏ జర్నీలో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిల్లు అండ్ మీకు కొంతవరకు కోడ్ చేయడం కూడా కంఫర్టబుల్ అయిపోయింది. ఓకే. సో, ఈ పాయింట్‌లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏదైనా టెక్నిక్ ఉంది నేర్చుకోవాల్సింది అంటే అది వచ్చేసి ప్రిఫిక్స్ సమ్. ఓకే. సో, ప్రిఫిక్స్ సమ్ అనేది ఇఫ్ యూ ఆర్ ఎ బిగినర్ ఇన్ డీఎస్ఏ ప్రిఫిక్స్ సమ్ అనేది మస్ట్ లెర్న్. ఓకే. సో, ఈ ప్రిఫిక్స్ సమ్ కాన్సెప్ట్‌ని మోస్ట్ బిగినర్ లెవెల్ ప్రాబ్లమ్స్ నుంచి చాలా అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ వరకు డిఫరెంట్ వేస్‌లో అప్లై చేస్తూనే ఉంటారు. ఓకే. సో, ఒకవేళ మీరు ప్రిఫిక్స్ సమ్ తెలీదు అంటే మాత్రం అసలు కంప్లీట్‌లీ ప్రిఫిక్స్ సమ్ అంటే ఏంటో కూడా తెలీదంటే ఈ వీడియో మీకోసమే. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ప్రిఫిక్స్ సమ్ అంటే ఏంటో మొత్తం క్లారిటీ ఇచ్చేస్తా. ఓకే. సో, ఈ ప్రిఫిక్స్ సమ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి? అసలు ప్రిఫిక్స్ సమ్ కాన్సెప్ట్ ఏంటి? అండ్ దీనితోటి ఏమేమి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇది ఇంకొన్ని అడ్వాన్స్ ప్రాబ్లమ్స్‌లో కూడా ఏ రకంగా అప్లై అయితది అన్నది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసేయండి. ఓకే. సో, ఇప్పుడు అసలు ప్రిఫిక్స్ సమ్ ఏంటిదో చూద్దాం. సో, లెట్స్ సే నేను మీకొక అరే ఇచ్చిందనుకోండి. ఓకే. సో, ఈ అరే అనేది నార్మల్ అరే అండ్ దీంట్లో పాజిటివ్ నంబర్స్ ఉండొచ్చు, నెగెటివ్ ఉండొచ్చు, పెద్ద నంబర్స్ ఉండొచ్చు, ఇంత చిన్న నంబర్స్ కూడా ఉండొచ్చు. ఓకే. సో, ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. జస్ట్ ఒక అరే విత్ నంబర్స్. ఓకే. సో, ఇప్పుడు ఈ అరేలో మనం ప్రిఫిక్స్ అరే బిల్డ్ చేయాలంటే ఓకే. సో, ప్రిఫిక్స్ సమ్ అనేది బేసికల్లీ అది కూడా ఒక అరే. సో, దాన్ని బిల్డ్ చేయాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రిఫిక్స్ అంటే ఏంటో తెలవాలి. ఓకే. సో, ఒక ప్రిఫిక్స్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం 0 ఇండెక్స్‌లో నుంచి ఏదన్నా ఐత్ ఇండెక్స్ వరకి. ఓకే. సో, ఐత్ ఇండెక్స్ అనేది ఏదన్నా గావచ్చు 0 నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకి. ఓకే. సో, 0 ఇండెక్స్ నుంచి మనం ఏదన్నా ఇండెక్స్ వరకి ఒక సబ్ అరే కన్సిడర్ చేస్తే. ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇక్కడ వరకి ఒక సబ్ అరే కన్సిడర్ చేసిన. ఓకే. సో, ఇది వన్ పాసిబుల్ ప్రిఫిక్స్. ఓకే. లేకపోతే ఇక్కడ 0 ఇండెక్స్ నుంచి నేను ఇక్కడ వరకి ఒక సబ్ అరే కన్సిడర్ చేసిన. ఓకే. సో, ఇది కూడా వన్ పాసిబుల్ ప్రిఫిక్స్. ఓకే. సో, ఇప్పుడు లేకపోతే నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకి సబ్ అరే కన్సిడర్ చేసిన. ఓకే. అరే మొత్తం కన్సిడర్ చేసిన. ఓకే. సో, ఇది కూడా వన్ పాసిబుల్ ప్రిఫిక్స్. అండ్ ఒకవేళ నేను 0 నుంచి 0 వరకే కన్సిడర్ చేసినా కూడా ఇది కూడా వన్ పాసిబుల్ ప్రిఫిక్స్. ఓకే. సో, బేసికల్లీ ఏంటి 0 ఇండెక్స్‌లో నుంచి స్టార్ట్ అయ్యి ఏదన్నా ఇండెక్స్‌లో ఎండ్ అయితే అది మనకి ఒక ప్రిఫిక్స్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు ప్రిఫిక్స్ సమ్ యారే అంటే ఏంటో చూద్దాం. ఓకే. సో, ప్రిఫిక్స్ సమ్ యారే అంటే నథింగ్ బట్ మనం ఇంతకుముందు ఏవైతే ప్రిఫిక్సెస్ చూసినామో ఆ సెగ్మెంట్ ఉందో ఆ సబ్ యారే మొత్తం వాటి యొక్క సమ్స్ మనం ప్రిఫిక్స్ సమ్ యారేలో స్టోర్ చేస్తాం. దాన్ని ప్రిఫిక్స్ సమ్ యారే అంటాం. ఓకే. సో, ప్రిఫిక్స్ సమ్ యారే సైజ్ ఇంకా మన నార్మల్ యారే సైజ్ అనేది సేమే ఉంటది. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ యారేకి ప్రిఫిక్స్ సమ్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ ఈ పొజిషన్‌లో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఎండ్ అయ్యే సమ్ తీసుకుంటా. ఓకే. సో, ఈ పొజిషన్‌లో జస్ట్ సమ్ నాకు 1 వస్తది. ఓకే. సో, ఇప్పుడు నాకు ఈ పొజిషన్‌లో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఉండే ఎలిమెంట్స్ అన్నిటి సమ్ దీంట్లో స్టోర్ చేస్తా. సో, మళ్ళీ 1 వస్తది. ఓకే. నెక్స్ట్ ఈ పొజిషన్‌లో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చే ఎలిమెంట్స్ యొక్క సమ్ మొత్తం పెడతా. ఓకే. సో, ఇక్కడ 5 వస్తది. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకి వచ్చే ఎలిమెంట్స్ యొక్క సమ్ మొత్తం దీనిలో స్టోర్ చేస్తా. సో, ఇది వచ్చేసి 4 అయితది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వరకి సో, ఇక్కడ వచ్చేసి 8 అయితది. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకి సో, ఇదొచ్చేసి 11 అయితది. ఓకే. సో, ఈ రకంగా ఎవ్రీ ప్రిఫిక్స్‌కి మనం సమ్ స్టోర్ చేసుకుంటే అది ప్రిఫిక్స్ సమ్ అరే అయితది. ఓకే. అంతే. సో, ఇప్పుడు నార్మల్‌గా ప్రిఫిక్స్ సమ్ అరేని మనం ఇట్లా రాసుకున్నాం. సో, దీన్ని కోడ్ చేయాలంటే ఏం చేస్తాం? మనం ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకు ఒకవేళ ఇది దీని పేరు షార్ట్‌కట్‌లో పి అనుకుందాం. ఓకే. సో, మనకి ఇక్కడ పి ఆఫ్ ఐ ఇది ఉంది. ఓకే. సో, దీంట్లో 4 ఉంది వాల్యూ. ఓకే. ఇప్పుడు నాకు ఈ వాల్యూ కావాలి అంటే నేను ఏం చేయాలంటే బేసికల్లీ నేను పి ఆఫ్ ఐకి ఏ ఆఫ్ ఈ పొజిషన్ ఓకే. సో, ఈ నంబర్‌ని దీనికి యాడ్ చేస్తే నాకు ఇక్కడున్న పి ఆఫ్ ఐ వచ్చేస్తది. ఓకే. సో, బేసికల్లీ నాకు ఈ మొత్తం సమ్ కావాలి అంటే నా దగ్గర ఆల్రెడీ ఈ సమ్ ఉందనుకోండి. ఓకే. సో, నా దగ్గర ఆల్రెడీ ఇంత లెంత్ సమ్ మన దగ్గర ఆల్రెడీ ఉంటే మనం జస్ట్ దీనికి ఓన్లీ ఈ ఎలిమెంట్ యాడ్ చేసేస్తే ఈ సమ్ మొత్తం వచ్చేస్తది కదా! ఓకే. సో, అది ఇక్కడ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. సో, బేసికల్లీ మనకి పి ఆఫ్ ఐ కావాలి అంటే మనం పి ఆఫ్ ఐ మైనస్ 1 ప్లస్ ఏ ఆఫ్ ఐ చేయాలి. ఓకే. సో, ఏంటిది? ఏ అంటే మన యారే. ఓకే. సో, పి అంటే మన ప్రిఫిక్స్ సమ్ యారే. సో, ఇప్పుడు మనం దీన్ని కోడ్‌లో రాయాలంటే ఎట్లా? నార్మల్‌గా మనం ఒక సమ్ అని ఒక వేరియబుల్ తీసుకొని 0 పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఇట్లా రాయొచ్చు లేకపోతే వేరేలాగా కూడా రాయొచ్చు. ఓకే. సో, వేరేలాగా ఎట్లా రాయాలి? సమ్ మనం 0 తోటి ఇనిషియలైజ్ చేసుకొని సింపుల్‌గా ఒక ఫర్ లూప్‌లో i ఈక్వల్స్ టు 0 నుంచి i లెస్ థాన్ n వరకి ఇట్లా ట్రావర్స్ చేస్తాం. సో, ఈ ట్రావర్స్ చేస్తూ మనం సమ్‌లోకి సమ్ ప్లస్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఐ. ఓకే. సో, అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఈ సమ్ వేరియబుల్‌కి యాడ్ చేస్తాం. ఓకే. సో, దాని తర్వాత ఈ మన ప్రిఫిక్స్ అరే పి ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ అసైన్ చేస్తాం. ఓకే.
సో ఇట్లా చేస్తే మనకి ఎవ్రీ ఇండెక్స్లో మనకి ఇట్లా సమ్ తీసుకుంటాం, దాన్ని దీనికి అసైన్ చేసేస్తాం, సమ్ తీసుకుంటాం దాన్ని దీనికి అసైన్ చేసేస్తాం, సమ్ తీసుకుంటాం దాన్ని దీనికి అసైన్ చేసేస్తాం. ఓకే, సో ఈ రకంగా మనకి ఎవ్రీ ప్రిఫిక్స్ యొక్క సమ్ అనేది ith ఇండెక్స్లో మనకి స్టోర్ అయిపోతుంది. ఓకే, సో దీన్ని ప్రిఫిక్స్ సమ్ యారే అంటారు. ఓకే, సో ప్రిఫిక్స్ సమ్ యారే అంటే అది ఏదో పెద్ద కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ కాదు, ఇది సింపుల్ కాన్సెప్టే, బట్ దీని అప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇట్లనే మనం ప్రిఫిక్స్ ఇక్కడ సమ్ స్టోర్ చేసినాం, ఈ సమ్ కాకుండా మనం వేరేది కూడా స్టోర్ చేయొచ్చు. సో లెట్సే, సో ఇక్కడ ఇంతసేపు నేను సమ్ స్టోర్ చేసిన, ఈ సమ్ కాకుండా నేను ప్రిఫిక్స్ మినిమం స్టోర్ చేద్దాం అనుకుందాం. ఓకే, సో ప్రిఫిక్స్ మినిమం అంటే ఏంటి, నాకు ఒక పెద్ద అరే ఉంది అండ్ దీనికి నేను ప్రిఫిక్స్ మినిమం క్రియేట్ చేస్తే ఈ పొజిషన్లో ఏముంటుంది, ఈ అన్ని ఎలిమెంట్స్లో మినిమం నెంబర్ ఏది ఉంటుందో ఈ పొజిషన్లో పెట్టుకుంటుంది. ఓకే, బేసికల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మినిమం వాల్యూ ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. అట్లనే నేను మ్యాథ్స్ కూడా చేసుకోవచ్చు, మ్యాథ్స్ స్టోర్ చేసుకోవచ్చు, అట్లనే జీసీడీ స్టోర్ చేసుకోవచ్చు. జీసీడీ అంటే ఏంటి, ఇక్కడ నుంచి అన్ని ఎలిమెంట్స్కి జీసీడీ ఏది ఉంటుందో నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జీసీడీ ఏది ఉంటుందో నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. ఓకే, సో ఈ రకంగా నేను ప్రిఫిక్స్ జీసీడీ కూడా చేయొచ్చు. ఓకే, సో అదే రకంగా ప్రిఫిక్స్ ఎల్సిఎం కూడా చేయొచ్చు. ఓకే, సో అదే రకంగా ప్రిఫిక్స్ ఎగ్జార్ కూడా చేయొచ్చు. ఓకే, సో జస్ట్ ప్రిఫిక్స్ సమ్ అంటే సమ్ మాత్రమే కాదు, ప్రిఫిక్స్ సమ్ అంటే లైక్ అది ఒక టెక్నిక్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, బేసికల్ ఒక టెక్నిక్ చెప్తున్నాం, ఆ టెక్నిక్లో ఏం చేస్తామంటే మనం ఇట్లా అన్ని ప్రిఫిక్స్ సెగ్మెంట్స్కి సమ్ వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఆ వాల్యూస్ ఏమన్నా కావచ్చు, ఆ వాల్యూస్ సమ్ కావచ్చు, మినిమం కావచ్చు, ఎగ్జార్ కావచ్చు, జీసీడీ కావచ్చు, ఎల్సిఎం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, సో ఇట్లా మనం ఎవ్రీ ప్రిఫిక్స్కి మనం ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎవ్రీ ప్రిఫిక్స్కేనంటే ఎవ్రీ ప్రిఫిక్స్ మాత్రమేనా అంటే ఓన్లీ ఎవ్రీ ప్రిఫిక్స్ కూడా కాదు, మనం సఫిక్స్ కూడా సేమ్ చేయొచ్చు. ఓకే, సో మనం ఇక్కడ ఇంకొక సేమ్ ఇదే యారేకి, సో ఇది మనం యారే కన్సిడర్ చేసుకుంటే మనం ఇక్కడ ఎట్లయితే ప్రిఫిక్స్ బిల్డ్ చేస్తామో అట్లనే మనం సఫిక్స్ అరే కూడా బిల్డ్ చేయొచ్చు. ఓకే, సఫిక్స్ మినిమం స్టోర్ చేయొచ్చు, సఫిక్స్ సమ్ స్టోర్ చేయొచ్చు, సఫిక్స్ జీసీడీ స్టోర్ చేయొచ్చు, సఫిక్స్ ఎగ్జార్ స్టోర్ చేయొచ్చు, సఫిక్స్ మ్యాక్సిమం స్టోర్ చేయొచ్చు. ఓకే, సో దాని లిమిట్లెస్ ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో సఫిక్స్లో ఎట్లుంటుంది, మనకి ఒకవేళ ఈ మొత్తం యొక్క ఎలిమెంట్స్ యొక్క సమ్ కావాలంటే నాకు అది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ మొత్తం ఎలిమెంట్స్ యొక్క సమ్ నేను సఫిక్స్ సమ్లో అట్లా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మొత్తానికి జీసీడీ స్టోర్ చేసుకోవాలంటే నేను ఈ పొజిషన్లో సఫిక్స్ జీసీడీ అరేలో నేను ఇక్కడ ఆ మొత్తానికి జీసీడీ స్టోర్ చేసుకుంటాను. ఓకే, సో అదే రకంగా మనం జీసీడీ స్టోర్ చేయొచ్చు, లైక్ చాలా పాసిబిలిటీస్ మనం స్టోర్ చేసుకోవచ్చు అండ్ బోత్ సైడ్స్ చేయొచ్చు, ప్రిఫిక్స్కి చేసుకోవచ్చు అట్లనే మనం సఫిక్స్కి కూడా చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంప్లిమెంటేషన్ ఏమవుతుంది, ఇంప్లిమెంటేషన్ అనేది జస్ట్ దీనికి రివర్స్ అవుతుంది. మనం ప్రిఫిక్స్లో 0 నుంచి n వరకు వెళ్తున్నాం, మనం సఫిక్స్లో n-1 నుంచి 0కి వస్తాం. ఓకే, అండ్ ఇక్కడ మనం సమ్ స్టోర్ చేసినాం కాబట్టి ఇక్కడ సమ్ మెయింటైన్ చేస్తున్నాం. ఒకవేళ మనకి ఎగ్జార్ కావాలంటే ఎగ్జార్ మెయింటైన్ చేయొచ్చు, ఒకవేళ జీసీడీ కావాలంటే జీసీడీ మెయింటైన్ చేయొచ్చు. ఓకే, సో ఇట్లా మనం చాలా రకాలుగా సేమ్ కోడ్ని తిప్పి రాసి డిఫరెంట్ వేస్లో అప్లై చేయొచ్చు. ఓకే, ఓకే, సో ఇప్పుడు మనకు అసలు ప్రిఫిక్స్ సమ్ టెక్నిక్ అంటే ఏంటో తెలిసింది. బట్ ప్రిఫిక్స్ సమ్ టెక్నిక్ చేయడమే ఎందుకు, దానివల్ల యూజ్ ఏంటిదంటే దానితోటి కొన్ని స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ మనకి సాల్వ్ అవుతాయి. ఓకే, సో ఆ స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇవి సమ్ ఆఫ్ సబ్ అరే ఫ్రమ్ ఎల్ టు ఆర్. ఓకే, సో నేను మీకు ఒక పెద్ద అరే ఇచ్చింది అనుకోండి. ఓకే, సో ఆ అరే అనేది లైక్ చాలా పెద్ద అరే. ఓకే, సో ఆ అరే ఒక మాక్సిమం సైజ్ అనేది 10⁵ వరకు వెళ్ళొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ అరేతో పాటు నేను మీకు కొన్ని క్వేరీస్ ఇచ్చిన. ఓకే, సో ఆ క్వేరీస్ అనేవి ఏ ఫామ్లో ఉంటాయి అంటే క్వేరీస్ అనేవి ఎల్ ఇంకా ఆర్ ఫామ్లో ఉంటాయి. ఓకే, సో 2 ఇండిసెస్ ఇస్తాడు మనకి. ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ క్వేరీస్ అనేటివి కూడా 10⁵, చాలా నెంబర్ ఆఫ్ క్వేరీస్ ఇచ్చిన. ఇప్పుడు నేను ఎవ్రీ క్వేరీకి నాకు అరేలో ఎల్ ఇండెక్స్ నుంచి ఆర్ ఇండెక్స్ వరకు. ఓకే, సో ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్ మొత్తం ప్రింట్ చేయాలి. ఓకే, ఇది ప్రాబ్లం. సో ఇప్పుడు ఇది చేయాలి వితౌట్ ప్రిఫిక్స్ సమ్, ఇది చేయాలి అంటే నార్మల్గా ఎట్లా చేస్తాం, ఫస్ట్ అరే ఇన్పుట్ తీసుకుంటాం, దాని తర్వాత ఈచ్ క్వేరీకి కూడా ఒక ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి క్వేరీస్ కూడా ఒక లూప్ వేసుకొని ఎవ్రీ ఇటరేషన్కి ఎల్ ఇంకా ఆర్ ఇన్పుట్ తీసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం ఫర్ లూప్ చేస్తాం. ఓకే, ఎల్ నుంచి i ఈక్వల్స్ టు ఎల్ నుంచి i<= r వరకు ఒక ఫర్ లూప్ చేసి ఒక సమ్ వేరియబుల్ తీసుకుంటాం, అవన్నీ యాడ్ చేస్తాం, లాస్ట్కి సమ్ ప్రింట్ చేస్తాం. ఓకే, సో ఇది నార్మల్ ప్రొసీజర్. బట్ దీనివల్ల ప్రాబ్లం ఏంటి, ఒకవేళ ఎల్ అనేది ఎవ్రీ క్వేరీలో 0 అయింది అండ్ ఆర్ అనేది ఎవ్రీ క్వేరీలో n అయింది. ఓకే, సో 0 నుంచి n లాస్ట్ ఇండెక్స్ వరకు అంటే n-1 అనుకోండి, బట్ 0 నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు ఎవ్రీ క్వేరీ అంతే ఉందనుకోండి. అంటే ఏంటి, 10⁵ టైమ్స్. ఓకే, 10⁵ క్వేరీస్లో 10⁵ లెంత్ ఉన్న అరే మొత్తం ట్రావర్స్ చేస్తున్నాం, అంటే 10⁵ ఇంటూ 10⁵ ఆపరేషన్స్ చేస్తుంది నీ కోడ్. ఓకే, సో అట్లా చేయడం వల్ల ఏమవుతుంది, 10⁵10 ఆపరేషన్స్ జరుగుతాయి నీ కోడ్లో.
సో అది చాలా ఎక్కువ 10^8 కన్నా. సో 10^8 కన్నా చాలా ఎక్కువ అంటే అది డెఫినిట్‌గా మనకి టైమ్ లిమిట్ ఎక్సీడెడ్ ఇస్తది. ఓకే. సో ఇట్లా నార్మల్‌గా ఫర్ లూప్‌తో చేస్తే అది టీఎల్‌ఈ ఇస్తది. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్‌ని మనం ఎట్లా సాల్వ్ చేయొచ్చంటే ఇక్కడ మనం ప్రిఫిక్స్ సమ్ అప్లై చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ మనం ప్రిఫిక్స్ సమ్ ఎట్లా అప్లై చేయొచ్చంటే నార్మల్ ప్రిఫిక్స్ సమ్ అంటే ఏంటి? ప్రిఫిక్స్ అంటే ప్రిఫిక్స్ ఆఫ్ ఐలో మనం ఏం స్టోర్ చేస్తాం? సమ్ ఫ్రమ్ 0 టు ఐ స్టోర్ చేస్తాం. ఓకే. సో ప్రిఫిక్స్ ఆఫ్ ఐలో 0 నుంచి ఐ వరకి అన్ని ఎలిమెంట్స్ యొక్క సమ్ స్టోర్ చేస్తాం. సో సమ్ ఆఫ్ ఎల్, ఆర్‌ని మనం ఎట్లా రాసుకోవచ్చు? సమ్ ఆఫ్ 0, ఆర్ మైనస్ సమ్ ఆఫ్ 0, ఎల్ మైనస్ 1. ఓకే. సో మనం ఈ సమ్‌ని ఇట్లా ఎక్స్‌ప్రెస్ చేసుకోవచ్చు. సో ఇది బేసికల్లీ ఎట్లుంటదంటే నాకు ఈ పింక్ సమ్ కావాలి అంటే నేను ఈ మొత్తం సమ్‌లో నుంచి ఈ బ్లూ సమ్‌లో నుంచి ఓకే. సో ఈ బ్లూ సెగ్మెంట్‌లో నుంచి నేను జస్ట్ ఈ యెల్లో సెగ్మెంట్‌ని తీసేస్తే నాకు ఈ పింక్ సెగ్మెంట్ వచ్చేస్తదిగా. ఓకే. అది జస్ట్ అడిషనే కదా! కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తది. ఓకే. సో ఇక్కడ కూడా అంతే మనం ఇదే కదా మనం ఇక్కడ చేసేది. సో మనకి ఎల్ నుంచి ఆర్ వరకి సమ్ కావాలంటే ఈ 0 నుంచి ఆర్ వరకి సమ్ ఎంతుంది? అండ్ 0 నుంచి ఎల్-1 వరకి సమ్ ఎంతుందో తెలిస్తే దీంట్లో నుంచి నేను ఇది సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఎల్ నుంచి ఆర్ వరకి సమ్ వచ్చేస్తది. ఓకే. అండ్ ఈ వాల్యూస్ ఎక్కడ దొరుకుతాయి మనకి ఈ వాల్యూస్? ఈ వాల్యూస్ మనం ఆల్రెడీ ఒక ప్రిఫిక్స్ సమ్ బిల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఓకే. ఈ క్వెషన్ రాంగానే మనం ఫస్ట్ అరే ఇన్‌పుట్ తీసుకుంటాం. సో అరే ఇన్‌పుట్ తీసుకున్న తర్వాత ఈ క్వెరీస్ ఆన్సర్ చేయక ముందు ఓకే. సో అరే ఇన్‌పుట్ తీసుకోంగానే మనం ఒక ప్రిఫిక్స్ సమ్ బిల్డ్ చేసేసినాం అనుకోండి. ఓకే. సో ప్రిఫిక్స్ సమ్ బిల్డ్ చేసేసుకుంటే ఇప్పుడు ఈ క్వెరీస్ అన్నిటిని మనం జస్ట్ ఈ సబ్ట్రాక్ట్ చేసి ప్రింట్ చేసేయొచ్చు. ఓకే. సో మళ్ళీ ఈచ్ క్వెరీకి మనం ఫర్ లూప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో ఈ రకంగా మనం కోడ్‌ని స్పీడప్ చేసేయొచ్చు. ఓకే. సో ఇది 10^5 ఇంటూ 10^5 నుంచి జస్ట్ 10^5 వరకే వచ్చేస్తది. ఓకే. సో ఈ 10^5 కూడా ఎందుకు? జస్ట్ మనం ఒక ప్రిఫిక్స్ అరే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే. సో దాని తర్వాత ఉన్న అన్ని ఆపరేషన్స్ మనకి జస్ట్ సబ్ట్రాక్షన్ చేస్తే అది తొందరగా అయిపోతది కాబట్టి అది కాన్స్టాంట్ టైమ్ O ఆఫ్ nలో మనకి ఈ ప్రాబ్లమ్ ఇట్లా సాల్వ్ అయిపోతుంది. ఓకే. సో ఇది సమ్ ఆఫ్ సబ్ అరే ఇట్లా సాల్వ్ చేయొచ్చు. అండ్ సేమ్ అట్లనే ఎక్సార్ ఆఫ్ సబ్ అరే ఫ్రమ్ ఎల్ టు ఆర్ కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఎక్సార్‌లో ఏమైతది? మనకి సేమ్ మళ్ళీ అట్లనే మనకు ఒక అరే ఇస్తే దాంట్లో ఎల్ నుంచి ఆర్ వరకి ఒక సెగ్మెంట్ ఉంది. ఆ సెగ్మెంట్ యొక్క ఎలిమెంట్స్ యొక్క ఎక్సార్ మనం ప్రింట్ చేయాలి ఈచ్ క్వెరీలో. ఓకే. సో ఇప్పుడు మనకు అరే రాంగానే మనం ఏం చేస్తాం? మనం ఒక ప్రిఫిక్స్ ఎక్సార్ క్రియేట్ చేసినాం అనుకోండి. సో ప్రిఫిక్స్ ఎక్సార్ క్రియేట్ చేస్తే ఈ పోర్షన్ ఎక్సార్ కావాలి అంటే మనం బేసికల్లీ ఏం చేయొచ్చు? ఈ పోర్షన్ ఎక్సార్ నుంచి ఈ పోర్షన్ ఎక్సార్‌ని క్యాన్సిల్ ఔట్ చేయాలి. ఓకే. సో మన ఎక్సార్ ప్రాపర్టీస్ ఎట్లుంటాయి? మనం ఎక్సార్ చేస్తే 0 వస్తది కదా! ఓకే. సో ఏదన్నా నంబర్‌కి మళ్ళీ అదే నంబర్ ఎక్సార్ చేస్తే అది క్యాన్సిల్ ఔట్ అయితది బేసికల్లీ. ఓకే. సో మొత్తం ఈ ఏరియా నుంచి నేను ఈ ఏరియాని మళ్ళీ ఎక్సార్ చేసిననుకోండి. సో ఇది మొత్తం క్యాన్సిల్ ఔట్ అయిపోతది. నాకు ఇది మిగిలిపోతది. ఓకే. సో ఇది మిగులుతది కాబట్టి మనకు కావాల్సింది కూడా అదే. అది ప్రింట్ చేసేయొచ్చు. ఓకే. సో ఇక్కడ మన ఫార్ములా ఇదైతది. ఎక్సార్ ఆఫ్ ఎల్ నుంచి ఆర్ ఎంత అంటే ఎక్సార్ ఆఫ్ 0 నుంచి ఆర్ వరకి ఎక్సార్ ఆఫ్ 0 నుంచి ఎల్-1. ఓకే. సో సేమ్ ఇంతకుముందు సమ్‌లో ఎట్లా చేసినామో అక్కడ సబ్ట్రాక్ట్ చేసినాం. కాకపోతే ఇక్కడ ఎక్సార్ చేస్తున్నాం. ఓకే. బట్ ప్యాటర్న్ ఒక్కటే. మనం ఎల్, ఆర్ రేంజ్‌ని 0 నుంచి ఆర్, 0 నుంచి ఎల్ అండ్ వాటి మధ్యలో ఏదో ఒక రిలేషన్ పెట్టి కాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పటి వరకు మనం జస్ట్ చూసిందేంటి? ఇప్పటి వరకు మనం జస్ట్ చూసింది 1D యారే. ఓకే. సో 1D యారేలో మనం జస్ట్ సింగిల్ ఇట్లనే యారే ఉంటది. అండ్ ఎవ్రీ ప్రిఫిక్స్‌కి సమ్ స్టోర్ చేసుకొని ఇక్కడ స్టోర్ చేస్తున్నాం అంతే. అది ప్రిఫిక్స్ సమ్ ఇన్ 1D, 1 డైమెన్షన్. ఓకే. సో మరి ప్రిఫిక్స్ సమ్ 2Dలో ఉంటదంటే ప్రిఫిక్స్ సమ్ 2Dలో కూడా ఉంటది. సో ప్రిఫిక్స్ సమ్ 2Dలో ఎట్లుంటది? సో లెట్స్ సే నా దగ్గర ఒక మ్యాట్రిక్స్ ఉందనుకోండి. ఓకే. సో లెట్స్ సే నా దగ్గర ఒక 2D మ్యాట్రిక్స్ ఉందనుకోండి. ఓకే. సో ఈ మ్యాట్రిక్స్‌లో నేను ఏం జేయాలంటే బేసికల్లీ దీనికి నేను ప్రిఫిక్స్ సమ్ జేయాలి. ఓకే. సో దీనికి ప్రిఫిక్స్ సమ్ అంటే ఎట్లుంటది? నేను ఈ అన్నిటి సమ్ ఓకే. సో ఈ 4 సెల్స్ ఉన్నాయా? ఈ 4 సెల్స్ ఒక సమ్ అనేది నేను ఇక్కడ స్టోర్ చేసేస్తా. ఓకే. సో ఇది వన్ వే. అండ్ నెక్స్ట్ ఈ మొత్తం ఉందా? సో ఈ అన్నిటి యొక్క సమ్ అనేది నేను ఇక్కడ స్టోర్ చేసేస్తా. ఓకే. సో బేసికల్లీ 0, నుంచి ఐ, జే ఏదో ఒక సెల్ వరకి ఏవైతే అన్ని ఆ రెక్టాంగిల్‌లో పట్టే ఎలిమెంట్స్ అన్నిటి యొక్క సమ్ నేను ఇక్కడ స్టోర్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ నుంచి ఇవన్నీ ఎలిమెంట్స్ యొక్క సమ్ కావాలంటే నేను ఇక్కడ పెట్టుకుంటా. ఓకే. సో ఈ రకంగా మనం ఒక 2D అరేకి కూడా ప్రిఫిక్స్ సమ్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ సమ్ చేయొచ్చు, ఎక్సార్ చేయొచ్చు, జీసీడీ చేయొచ్చు, ఎల్సీఎం చేయొచ్చు, మినిమమ్ చేయొచ్చు, మాక్సిమం చేయొచ్చు. ఓకే. సో అన్ని రకాలుగా చేయొచ్చు. అండ్ దీనికి మళ్ళీ రివర్స్ సఫిక్స్ కూడా చేయొచ్చు. ఓకే. సో మళ్ళీ నేను ఈ మొత్తం సమ్ కావాలనుకోండి. సో లెట్స్ సే నాకు
ఈ కింది నుంచి ఈ ఎలిమెంట్ ఓన్లీ ఈ వీటి యొక్క సమ్ కావాలనుకోండి. ఓకే. సో దానికోసం నేనేం చేస్తా, దానికోసం నేను సఫిక్స్ చేసుకుంటా. ఓకే. సో సఫిక్స్‌లో ఎట్లొస్తది, ఈ రివర్స్‌లో నుంచి నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటా వీటన్నిటి యొక్క సమ్. ఓకే. సో బాటమ్ ఎన్, ఎన్ సెల్ నుంచి ఈ పైన లెఫ్ట్ సైడ్ వస్తది. బట్ ప్రిఫిక్స్ అయితే 0, 0 నుంచి బాటమ్ రైట్ సైడ్‌కెళ్తది. ఓకే. సో ఈ రకంగా మనం సఫిక్స్, ప్రిఫిక్స్ 2డీలో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. సో మరి 2డీలో ఇంప్లిమెంట్ చేయడం, దానికి కోడ్ ఎట్లా రాయాలంటే, దాని కోడ్ రాయడం కొంచెం కాంప్లికేట్ అయితది. దాని కోడ్ ఎక్స్‌ప్లనేషన్ మొత్తం నేను ఇదే వీడియోలో పెడితే వీడియో లెంత్ అయితది. కాబట్టి దీనికి పార్ట్ 2 లాగా నేను అది కూడా చేస్తా. 2డీ ప్రిఫిక్స్ అరే, 2డీ ఎట్లా క్రియేట్ చేయాలో అన్నది కూడా చేస్తా. ఓకే. సో దాంట్లో కూడా మనం ఇంతకుముందు ఎల్ నుంచి ఆర్ వరకు ఏదన్నా సబ్ అరే యొక్క సమ్ కావాలంటే ఎట్లా చేసినామో 1డీ అరేలో, సేమ్ అట్లనే మనం ప్రిఫిక్స్ అరే తోటి ఏదన్నా ఒక గ్రిడ్. ఓకే. సో ఇప్పుడు నాకు వీటి యొక్క సమ్ కావాలనుకోండి. ర్యాండమ్‌గా జస్ట్ వీటి యొక్క సమ్ కావాలి అనుకుంటే నేను O(1) కాన్స్టెంట్ టైమ్‌లో మనం అది 2డీ ప్రిఫిక్స్ అరే తోటి తీసుకొని రావచ్చు. ఓకే. ఈ రకంగా మనం ప్రిఫిక్స్ అరే 2డీలో కూడా అప్లై చేయొచ్చు. సో మనం 2డీ ప్రిఫిక్స్ అరే అనేది కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో ఇంకా ఏముంటాయి ఈ ప్రిఫిక్స్‌లో అంటే, మనం ఈ ప్రిఫిక్స్ టెక్నిక్‌ని ట్రీస్ మీద కూడా అప్లై చేయొచ్చు. ఓకే. సో ట్రీస్‌లో ఎట్లా అప్లై చేయొచ్చు? మనం లెట్స్ సే ఈచ్ నోడ్‌కి నేను ఒక వాల్యూ ఇచ్చిననుకోండి. ఓకే. సో ఈచ్ నోడ్‌కి సమ్ వాల్యూ ఉంది. ఓకే. సో ఆ వాల్యూస్ ఇక్కడ రాయలేదు. బట్ ఏదో వాల్యూస్ నోడ్స్‌లో ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే, నాకు ఈ నోడ్ నుంచి దీని కింద నోడ్స్‌లో ఉన్న వాల్యూస్ అన్నిటి యొక్క సమ్ కావాలి నాకు. ఓకే. సో అట్లాంటప్పుడు ఈ అన్నిటి యొక్క సమ్ నేను ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఏం జరిగింది, దాని కింద నుంచి ఉన్నయన్నీ ఒక దగ్గర స్టోర్ చేసిన. ఇది ఒక రకంగా ప్రిఫిక్సే కదా. సో కాకపోతే దీన్ని మనం ప్రిఫిక్స్ అని అనం. దీన్ని సబ్ ట్రీ అంటాం. ఓకే. బట్ కాన్సెప్ట్ ఒక్కటే. మనం ప్రిఫిక్స్‌లో ఎట్లయితే ఒక రేంజ్ యొక్క సమ్ అంతా ఒక దగ్గర పెట్టామో, ఇక్కడ కూడా ఒక ఏరియాలో ఉన్న సమ్ అంతా ఒక దగ్గర పెడుతున్నాం. ఓకే. సో కాన్సెప్ట్ ఒకటే, జస్ట్ పేరు మారింది అంతే. ఓకే. సో ఈ రకంగా ప్రిఫిక్స్ టెక్నిక్ అనేది మనం ట్రీస్‌లో కూడా అప్లై చేయొచ్చు. ఓకే. అండ్ సేమ్ మళ్ళీ ఏముంటది, దీంట్లోనే ట్రీస్‌లో ఇంకొక ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఉంటది. ఒకటి హైట్ ఆఫ్ ద నోడ్ అని ఉంటది. ఓకే. సో హైట్ అండ్ డెప్త్ అని ఒకటుంటది. ఓకే. సో హైట్ అండ్ డెప్త్ అనేటివి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ట్రీస్‌లో. సో వీటిని కూడా మనం ఇట్లా ప్రిఫిక్స్ టెక్నిక్ తోటి మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే. సేమ్ అట్లనే జీసీడీ, ఎల్‌సీఎం అక్కడ ముందు ఏం చెప్పినా అవన్నీ కూడా ఎట్లైనా వస్తాయి. ఓకే. సో ఇన్ని రకాలుగా మనం ప్రిఫిక్స్‌ని అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ప్రిఫిక్స్‌ని ఇంకొంచెం మంచిగా ప్రాక్టీస్ చేయాలంటే ఏమన్నా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఆబ్వియస్‌లీ ఉంటాయి. సో మంచి స్టాండర్డ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ మీకు గావాలి అంటే ప్రొడక్ట్, ఎక్సెప్ట్, సెల్ఫ్ అండ్ మాక్సిమం సబ్ అరే సమ్. ఓకే. సో ఈ 2 ప్రాబ్లమ్స్ చాలా మంచి ప్రాబ్లమ్స్. దీంట్లో ప్రిఫిక్స్ సమ్ అనేది డైరెక్ట్‌గా అప్లై అయిపోతది. అండ్ దీంట్లో లైక్ ఆలోచించడానికి ట్రై చేయండి. ఈ ప్రాబ్లమ్స్‌ని ట్రై చేయండి. అండ్ దీంట్లో ప్రిఫిక్స్ సమ్ ఎట్లా అప్లై చేయొచ్చు అని మీకు మీరు ఆలోచించుకుంటే లైక్ మీలో కూడా ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. ఓకే. సో ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే థాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియోలో నుంచి మీరు ఎంతో కొంత కొత్తది నేర్చుకొని ఉంటారు అని ఐ యామ్ హోపింగ్. అండ్ ఒకవేళ మీరు ఏదో ఒకటి నేర్చుకొని ఉంటే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్‌కి కూడా ఈ ఛానెల్‌ని, వీడియోస్‌ని షేర్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ఆల్సో 2డీ ప్రిఫిక్స్ సమ్ కాన్సెప్ట్ మీద కూడా దీని యొక్క పార్ట్ 2 నేను వీడియో చేస్తా. అండ్ ఆ వీడియో కూడా డెఫినిట్‌గా చూడండి. అది కూడా హెల్ప్‌ఫుల్ అయితది మీకు. ఓకే. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.